గోరింటాకు సీరియల్‌లో కలిసి నటించిన నిఖిల్, కావ్యశ్రీ తర్వాత ఒకరినొకరు ఇష్టపడి ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. దాదాపు 5 ఏళ్ల పాటు వీళ్ళ రిలేషన్‌షిప్ చాలా సాఫీగా జరిగింది. బుల్లితెరపై ఛాన్సెస్‌తో సంబంధం లేకుండా ఏ షోకి వెళ్ళినా వీళ్ళ జంటే కనిపించేది. అలానే ఇద్దరూ కలిసి 'నీతోనే డాన్సులు' సహా టీవీ షోలో సందడి చేశారు. అయితే ఊహించని విధంగా వీరిద్దరు బ్రేకప్ చెప్పుకోవడం ఫ్యాన్స్‌ని అవాక్కయ్యేలా చేసింది. ఆ తర్వాత అదే బాధతో నిఖిల్ 'బిగ్ బాస్' సీజన్ 8లో అడుగుపెట్టి టైటిల్ విన్నర్ కూడా అయ్యాడు. కావ్యతో తన ప్రేమ బ్రేకప్ గురించి హౌస్‌లో చెప్పుకొని బాధపడ్డాడు. నిఖిల్ బయటకొచ్చిన తర్వాత వీరిద్దరూ మళ్ళీ కలుస్తారని అంతా అనుకున్నారు. కానీ కావ్య మాత్రం నిఖిల్‌తో మళ్ళీ రిలేషన్‌షిప్‌లోకి నో చెప్పేసింది. ఇంకా కావ్యని చెప్పడంతో నిఖిల్ కూడా నెమ్మదిగా తన కెరియర్‌పై ఫోకస్ పెట్టాడు. కానీ ఇప్పటికే వీరిద్దరూ కలవాలని నిఖిల్, కావ్య ఫ్యాన్స్ కోరుకుంటూనే ఉన్నారు. అయితే రీసెంట్‌గా 'స్టార్ మా విత్ పరివారం' 150 సెలబ్రేషన్స్‌కి నిఖిలొచ్చాడు. అయితే శ్రీముఖి అంది, "నాకెందుకో 'కావ్యాంజలి' లాంటి సినిమా వస్తుందని చెప్పింది. దానికి అవినాష్, కావ్య అంటే ఎవరండి?" అని అడిగాడు. ఆ మాటకి నిఖిల్ అయితే కంటతడి పెట్టుకున్నాడు. ఆ తర్వాత బిఫోర్ అండ్ నౌన్ గేమ్ కండక్ట్ చేసింది. శ్రీముఖి 'బిగ్ బాస్' సీజన్ 8 విన్నర్ అంటూ చెప్పింది. బిఫోర్ కమిటెడ్ వస్తే నవ్వేమో సింగిల్ వచ్చింది. బిఫోర్ మీరు కమిటెడ్‌గానే వచ్చారు. ఈ షోకి ఇప్పుడు సింగిల్‌గా ఉండిపోయారు. దానికి ఏమంటారు అంటూ శ్రీముఖి అడిగింది. అరే కొంపతీసి షో వల్లే విడిపోయామని ఏమన్నా చెప్తావా ఏంటి అని అర్జున్ అంబాటి అయితే సెటైర్ వేశాడు. ఏ ఎమోషనల్ అవుతున్నాడురా అని శ్రీముఖి అంటే లేదురా అప్పట్లో హెడేక్ ఇప్పుడు ఆలోచిస్తే హెడేక్ అంటూ కావ్యపై నిఖిల్ కామెంట్స్ అయితే చేశాడు. అంటే ఆమె లేనప్పుడే వస్తున్నారా? ఆమె వచ్చినప్పుడు రావట్లేదు. అప్పుడు బిజీగా ఉన్నారంటే అంటూ శ్రీముఖి అడిగితే, "నేను నీకు దండం పెడతానంటూ" నిఖిల్ చెప్పాడు. ఎమోషనల్ అవుతున్నాడు. ఓకే. దట్స్ ఓకే అంటూ శ్రీముఖి అన్నది. థాంక్ యూ. యువర్ జర్నీ ఆల్సో బ్యూటిఫుల్ అంటూ శ్రీముఖి చెప్పింది. మరి మీరేమనుకుంటున్నారో కావ్య, నిఖిల్ గురించి కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.